యువత రాజకీయాల్లోకి రావాలంటే మీ విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంది? నేటి యువత రాజకీయం రావాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం అనే పరిస్థితులు వచ్చినాయి. అతనికి కావాల్సిన అంటే బండి సంజయ్ గారికి ఉన్న దేశభక్తి, బండి సంజయ్ గారు ఒక ఎమ్మెల్యే కాకుండా నువ్వు ఎంపీగానే అర్హత అని చెప్పి ఇప్పుడే ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ఎలా చూడాలంటే ఒక భగవంతుని మనం ఎంచుకుంటున్నామని ప్రాతిపదికన చూడాలి. అందుకే ఈ రోజు స్వాములు గాని విద్యావేత్తలు గాని రాజకీయం వైపు చూస్తున్నారు. రాజకీయం అంటే ఒక పవర్ లీడర్ ను మించిన సుపీరియర్ విషయంలో లేదంటే ఒక రాజకీయ నాయకుడు దేశాన్ని ఆర్థిక స్థితిని పెంచగలిగితే ప్రజలు ఇది గమనించాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. సమాజంలో జరిగే ఒక విషయాన్ని మనం ఎలా చూస్తున్నాం అని కాకుండా విశ్వధర్మ శాస్త్రం ఎలా చూడమంటుంది లాంటి విషయాలను మనతో పంచుకోవడానికి విశ్వధర్మ శాస్త్ర నిపుణుడు పి శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రజెంట్ సిచ్యువేషన్ లో యువత రాజకీయాల్లోకి రావాలంటే మీ విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంది? విశ్వధర్మ శాస్త్రం ప్రకారం విశ్వశక్తి ద్వారా నేటి యువత రాజకీయం రావాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలని చెప్తుందండి. ఎటువంటి లక్షణాలు? అందులో ముఖ్యంగా మన పూర్వకాలంలో రాజులే ఈ రోజు మనం దేవతలుగా కొలుస్తున్నాం. అంటే రాముడు తీసుకున్నా అంటే రాముని పరిపాలన అమోఘం. ప్లస్ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో ఉపయోగించిన రాజనీతి అమోఘం. అంటే అటు రాముణ్ణి ఇటు కృష్ణుణ్ణి ఇద్దరిని ఆధారంగా చేసుకొని రాజకీయ రంగంలో యువత ఏ రకంగా రావాలనేది దానికి విశ్వధర్మ శాస్త్రము కొన్ని లక్షణాలను తెలియజేసిందండి. అందులో ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మనం పుట్టిన మన దేశం మీద కృతజ్ఞత భావం కలిగి ఉండాలండి యువతకు. మన దేశంలో ఏ దేశంలో పుట్టినా ఏ రాష్ట్రంలో పుట్టినా ఆ దేశం మీద కృతజ్ఞత భావం ఉండాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కూడా కృతజ్ఞత భావం ఉండాలి. రెండోది. మూడోది, మనను ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా పరిచయం చేస్తుంది. అంటే ఒక రాజకీయ రంగంలో పరిచయం చేస్తుంది కాబట్టి ఆ భగవంతునికి కృతజ్ఞత ఉండాలండి. ముగ్గురికి కృతజ్ఞత కలిగి ఉండాలి యువత. ఒకటి, మన భారతదేశానికి. రెండు, మనకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు. మూడు, మనను గొప్పగా పరిచయం చేసినందుకు ఆ భగవంతునికి. నాలుగు, ఒకవేళ రాజకీయ రంగంలోకి కొత్తగా యువత రావాలనుకుంటే వాళ్ళ కొత్త క్రియేటివిటీ మైండ్ తోటి ప్రజలకు జీవన విధానంలో మార్పు చేయగలము అని నమ్మకం ఉండాలండి వాళ్ళకు. అంటే వాళ్ళ కొత్త ఆలోచనతోటి జీవన విధానంలో మేము మార్పు చేయగలము అని వాళ్ళ కొత్త ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయగలమనే ఆలోచన ఒకటి ఉండాలి. మీరు చెప్పింది బాగుంది. అంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో అప్పుడు ఆ కాలంలో ధర్మం పైన నడిచింది కాలం. కానీ ఇది కలియుగం. అంటే రాజకీయాలకి రావాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం అనే పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ కలియుగ కాలంలో రాజకీయాలను మరి దీనిపైన మీ విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంది? అంటే విశ్వధర్మ శాస్త్రం ఏంటంటే కొన్ని నియమాల మీద ఏ రంగంలో అయితే మనం రాజకీయ రంగంలో యువత వచ్చినప్పుడు అతనికి కావాల్సిన ఉన్నత స్థితిని అతను విషయం చూసుకుంటుందండి. ఎలా అంటే ఆ ఐక్యూ లెవెల్ తన్నే క్రియేట్ చేస్తుంది. జనరల్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన కరీంనగర్ బండి సంజయ్ గారు ఎంపీ గారు ఉన్నారు కదా, అతను జస్ట్ కార్పొరేటర్ గా తను పోటీ చేశాడండి. కార్పొరేటర్ గెలిచాడు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఉండే కార్పొరేటర్ గా గెలిచాడు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాడు. అంటే యూనివర్సల్ అతను ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడండి. అతని నమ్మకం తను ఆ లెవెల్ తీసుకుని నేను కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేగా నేను ప్రజలకు సేవ చేయగలను, ప్రజలు నన్ను కోరుకుంటుర్రు, నన్ను నమ్ముతుర్రు అని ప్రజల్లో తనకున్న ఆ బలమైన నమ్మకము తన ఎమ్మెల్యే వైపు అడుగులేసింది తండ్రి. అని లేదు నేను కార్పొరేటర్ గా ఉండాలి, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇక్కడే ఉండాలి అనుకుంటే తను అక్కడే ఆగిపోయేవాడు. అంటే తను ఎమ్మెల్యేగా తను నమ్మింది ఫస్ట్. అంటే నేను ఎమ్మెల్యేగా నాకు దేవుడు నాకు సహకరిస్తాడు. మరి ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు కదా. ఓడిపోయాను. అది అతను నమ్మిన సిద్ధాంతాలు, తను నమ్మిన నమ్మకాలు ఎమ్మెల్యేగా ఆయన అపజయం కావడం కారణం ఇది. కానీ సిస్టమ్ సేమ్ అండి. తను ఎంపీగా తీసుకుపోయి కూర్చోబెట్టిందని విశ్వం. అంటే విశ్వశక్తే కారణం. తనకు ఎమ్మెల్యేకు సూటబుల్ కాడు. తను భారత రాజకీయ చరిత్రలో తనకు ఒక ప్లేస్, అక్కడ ఒక కుర్చీ నిర్ణయించబడిందండి. విశ్వం డిసైడ్ చేస్తుంది. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేది అమ్మ అయితే, నువ్వు అడగంది ఇయ్యంది విశ్వశక్తి అండి. అంటే బండి సంజయ్ గారికి ఉన్న దేశభక్తి, బండి సంజయ్ గారు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఆయనకు దేశం మీద ప్రేమతోటి, దేశం మీద కృతజ్ఞత భావంతో నువ్వు జిల్లా రాజకీయాలకు అవసరం లేదు, నువ్వు దేశ రాజకీయాలకు అవసరం అని చెప్పి అది ఆ లక్షణాలే డిసైడ్ చేసాయి అంటారు. ఆ లక్షణాలే డిసైడ్ చేసాయి. అతను ఒక ఎమ్మెల్యే కాకుండా నువ్వు ఎంపీగానే అర్హత అని చెప్పి తీసుకుపోయి భారత పార్లమెంట్ లో తీసుకుపోయి కూర్చోబెట్టిందండి. అదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. వేరే కళ్ళ ముందు చూస్తున్న ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు.
ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న ఈ కలియుగంలో ప్రజలకు రాజకీయ నాయకులపై ఎలాంటి అవగాహన ఉండాలి మీ విశ్వధర్మ శాస్త్రం ప్రకారం? దేనికైనా మనము బేసిక్ తీసుకోవాలండి. బేసిక్ తీసుకుంటేనే ఇక్కడ ఉన్న జనానికి అర్థమవుతుంది. మనం మూలం తీసుకొని ప్రజెంట్ లో మాట్లాడాలి. అంటే మనము ప్రాచీన కాలం పోతే రాజులే ఈ రోజు దేవతలుగా మనం పూజించబడుతున్నాం. అంటే రాజు ఒక రాజ్యానికి రాజే, రాముడైనా ఇంకా ఎన్నో ఎవరైనా ఇప్పుడు దేవతను పూజించబడతాం. కాబట్టి రాజకీయ నాయకుడు అంటే రాష్ట్ర దేవుడు అన్నట్టే, ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దేవుడు లాంటి వాడు. అంటే ఒక రాజకీయ నాయకుడి చేత ఆ దేశ ప్రజల యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అతని నిర్ణయం ఎంత అద్భుతంగా ఉంటే జీవన విధానం కూడా ఆ స్టైల్లో వెళ్ళిపోతుందండి. అటువంటిప్పుడు అలాంటి రాజకీయ నాయకుడిని మనం మీరు విశ్వధర్మ శాస్త్రం ప్రకారం రాజకీయ నాయకుడిని దేవుడితో పోలుస్తారు? 100%. అది 100% అండి. ఈ రోజు స్వామీజీలు కూడా రాజకీయాలు రావాలనుకుంటారు. ఎందుకండి చెప్పండి? ఎంతమంది సైంటిస్టులు కూడా, మేధావులు కూడా, చదువుకున్న విద్యావేత్తలు కూడా రాజకీయం వైపు అడుగులేస్తున్నారు. ఎందుకు? సుపీరియర్ పవర్ అది. అంటే ఒక ప్రజలకు, ఒక సొసైటీకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మంచి జరగాలంటే దాని మెయిన్ పవర్ అండి. రాజకీయ రంగం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ప్రజల జీవన శైలిని మార్చేది ఒక రాజకీయ పవర్ గా ఉంది. కాబట్టి అందరు దీని వైపు చూస్తున్నారు. ఇది అట్లాంటి తన దేవుడిగా ఎందుకు భావించకూడదు? అలాంటి దేవునిగా మనం చూసుకోవాలనుకోండి, ప్రజలు చూసుకోవాలన్నప్పుడు మూలమైన 3 విషయాలు నేను చెప్తానండి. విశ్వధర్మం ఏం చెప్తుందంటే, ఏ రాజకీయ నాయకుడు కూడా తన పర్సనల్ జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దని చెప్పారు జనాలు, ప్రజలను. అంటే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలను ప్రజలు పట్టించుకోవద్దు. ఓకే సార్, ఇప్పుడు మీరు అనుకున్నట్టే సరే, రాజకీయ నాయకుడు ఒకప్పుడు అంటే రాజులే దేవుళ్ళు అని మీరు అన్న ప్రకారం ప్రజెంట్ రాజకీయ నాయకులే దేవుళ్ళగా మీరు పోలుస్తున్నారు. రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఆలోచించినప్పుడు దేవుడు అవుతాడు. అవును. తన స్వలాభం కోసం చూసినప్పుడు అప్పుడు ఏం చెప్తుంది మీ విశ్వధర్మ శాస్త్రం? అప్పుడు ప్రజలు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడంటే, ఫస్ట్ రాజకీయ నాయకుడి లక్షణాలు చెప్పిందండి విశ్వధర్మ శాస్త్రం. ఏం చెప్పిందంటే, ఒక రాజకీయ నాయకుడికి తన జ్ఞానంతో ప్రజల యొక్క ఆలోచనలను జ్ఞానం వైపు మళ్లింపాలి. అంటే ఒక రాజకీయ నాయకుడు తనకున్న జ్ఞానంతో ప్రజలను జ్ఞానం వైపే మళ్లింపాలి. అప్పుడు ఆటోమేటిక్లీ ఆ ప్రజలు కూడా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారు. అంటే కొత్తదనాన్ని మార్చుకుంటారు. రెండోది అంటే, ప్రజలు ఎవరైతే రాజకీయ నాయకుడిగా ఉంటారో తను ఈ ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచాలి. అంటే ఆర్థిక స్థితిని అభివృద్ధి వైపు ఆలోచన జ్ఞానం ఉండాలి. ఈ 2 లక్షణాలు ఏ రాజకీయ నాయకుడికి ఉన్నా కూడా మన ప్రజలు సెలెక్ట్ చేసుకోవచ్చండి. అంటే 2 లక్షణాలు నీదే అంత అది లెక్కకు రాదండి. ఒక ప్రజలు ఏం కోరుకుంటారండి? వాళ్ళ జీవన విధానం మారాలి, వాళ్ళ అర్థంగా అభివృద్ధి కావాలి. ఈ 2 కోరుకుంటారు. మిగతా అవన్నీ రెటిఫికేషన్ చేసుకునే ఇష్యూసే. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ప్రజలు రాజకీయ నాయకులకు అవగాహన ఎలా ఉండాలని చెప్పారు. రాజకీయ నాయకులకు ప్రజల మీద అవగాహన ఎలా ఉండాలి చెప్పండి మీ విశ్వధర్మ శాస్త్ర ప్రకారం? అయితే ఎప్పుడైనా గుర్తుండి, మన ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి కానీ ఒక రాజకీయ నాయకునికి ఎలాంటి ఆలోచనలు ఉందంటే, ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు చెందించే కొత్త క్రియేటివిటీ మైండ్ ఉండాలండి. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏముండాలంటే, ఒక రాష్ట్రానికి కానీ, ఒక జిల్లా కానీ, ఒక దేశానికి అతనికి ఏమో క్రియేటివిటీ మైండ్ ఉండాలి. అంటే జీవన విధానంలో నేను ఎలాంటి మార్పు చేయగలుగుతా, ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని ఎలా మార్చగలుగుతా. రెండోది అంటే, ప్రజల జీవన విధానంలో ఆర్థికంగా నేను ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతా. సపోజ్ ఒక రాష్ట్రం ఉంటుందండి, సీఎం ఉంటాడు. కొన్ని కంపెనీలను వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి రాష్ట్రానికి మనం తీసుకొచ్చినప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రంలో ప్రజలకు అందరికి జీవనోపాధి కలుగుతుంది. కానీ ఆర్థిక అభివృద్ధి అయితే ఎవరైతే కోరుకుంటారో, ఏ రాజకీయ నాయకుడు కోరుకుంటారో అతనికి 100% లక్షణాలు ఉన్నట్టండి. రెండోది, ఎప్పుడైతే ప్రజా జీవన విధానంలో మార్పులు చేయగలుగుతా అని నమ్మకం ఏ రాజకీయ నాయకుడు ఉంటుందో అతని యాక్టివిటీస్ తోటి బయటకు వస్తుందండి. వచ్చినప్పుడు అది ప్రజలు గమనిస్తారు. ఇతను మేము తీసుకోవడం వల్ల మా జీవన విధానం మారుతుంది, మాకు కొత్త ఐడియాలజీ, ఉన్న ఐడియాలజీ మాకు పనిచేస్తాయి అనుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. అంటే వాళ్ళకు నమ్మిన ప్రకారం వీళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ క్వాలిటీ ఉంటే 100% ప్రజలు రాజకీయ నాయకుడు వాళ్ళు ఎంచుకుంటారండి. ఓకే సార్, ప్రజెంట్ ఇప్పటి సిచ్యువేషన్ లో రాజకీయ నాయకులకు ప్రజలకు మీ విశ్వధర్మ శాస్త్రం ప్రకారం ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ఎలా చూడాలంటే, ఒక భగవంతుని మనం ఎంచుకుంటున్నామని ప్రాతిపదికన చూడాలి. అంటే భగవంతునికి, అంటే విశ్వానికి ప్రతి రూపమే రాజకీయ నాయకుడు అండి. ఈ కలియుగంలో ఆ రాజకీయ నాయకుడిని ఎంచుకుంటున్నాం అంటే ఒక దేవుణ్ణి మనం ఎంచుకుంటున్నాం. మన జీవనానికి ఒక దేవుణ్ణి ఎంచుకుంటున్నాం. కాబట్టి మనం ఎంచుకునే దశలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలండి. అంటే ఏమైతుందంటే, ఎలక్షన్ అనగానే గ్రామ స్థాయి నుండి, అది గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు, సర్పంచ్ ఎలక్షన్ నుండి దేశ ప్రధాని వరకు ఎలక్షన్లు అంటే ఓటింగ్ శాతం తగ్గుతుంది. చూడండి, ఓటింగ్ ఎందుకు తగ్గుతుంటే రెస్పాన్సిబిలిటీ. అంటే సర్పంచ్ ఎలక్షన్లే కదా, జిల్లా ఎలక్షన్లే కదా, రాష్ట్ర ఎలక్షన్లే కదా, దేశ అంటే
అసలు రాజకీయ నాయకుడికి మన కలియుగంలో ఒక భగవంతునికి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వబడింది మా విశ్వధర్మ శాస్త్రంలో. విశ్వధర్మ శాస్త్రంలో విశ్వశక్తి ఏముందంటే రాజకీయ నాయకుడు అంటే నా ప్రతిరూపం, నా ప్రతిరూపంగా నిలబెడుతున్నారు. అందుకే ఈ రోజు స్వాములు గాని విద్యావేత్తలు గాని రాజకీయం వైపే చూస్తున్నారు. చూడడానికి రీజన్ అదే. ఇప్పుడు రాజకీయ నాయకులు స్వాములకు ఎందుకు వస్తున్నారు రాజకీయాలు అంటే రాజకీయంగా రావడం వల్ల ప్రజలకు మంచి చేద్దామని, మంచి చేయగలమని. సో రాజకీయం అంటే ఒక పవర్ లీడర్ ను మించిన సుపీరియర్ లేరంట. లేదు, ఒక రాజకీయ నాయకుడు విశ్వంలో లేదంట. విశ్వంలో లేదు. ఒక రాజకీయ నాయకుడు తలుసుకుంటే ఆ దేశ భవిష్యత్తుని మార్చగలడని. ఒక్క రాజకీయ నాయకుడు దేశాన్ని ఆర్థిక స్థితిని పెంచగలిగితే ప్రపంచ దేశాలన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతాడు. ఈ రోజు అమెరికా లాంటి దేశం ఏంటండి ఆర్థికంగా వెల్ సెటిల్, ఏదైనా శాసిస్తుంది. దాని పవర్ ఏముందండి ఒక రాజకీయ నాయకుడు. ఒక్కసారి ట్రంప్ దేశ ప్రధానిగా మారంగానే ప్రపంచ దేశాలన్నీ గజ 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 వణుకుతున్నాయండి. ఎందుకు వణుకుతున్నాయండి అంటే ఒక్క రాజకీయ నాయకుడు మార్పు వల్లనే. అంటే ఎప్పుడైనా ఒక దేశ ప్రధాని మారుతుందంటే ఆ దేశ భవిష్యత్తు మారుతున్నట్టే. ప్రజలు ఇది గమనించాలి. ఓకే, విశ్వధర్మ శాస్త్ర నిపుణుడిగా భారతదేశంలో రాజకీయ పరంగా ఎలాంటి మార్పు రావాలంటారు? ఆర్థిక శక్తి ఎదగాలండి. ఆర్థిక శక్తి ఎదగకుండా నువ్వు ఏది కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేవు. ఒక దేశము ఆర్థికంగా ఎప్పుడైతే బలపడుతుందో ఆటోమేటిక్ అన్ని వనరులు సమకూర్చుకుంటాం. ఏదైనా కావాలంటే మనము 2% కొనేది 5% కొని డబ్బుకు ఆటోమేటిక్ మనం ఎక్కువ మార్జిన్ పెట్టి కొనగలుగుతాం. రిక్రూట్మెంట్ ఇప్పుడు ఆర్మీకి రిక్రూట్మెంట్ ఇవ్వాలంటే డబ్బే కావాలండి. ఆర్థికంగా బలహీనతంగా ఉన్న దేశము బలహీనపడుతుంది. అది జీవన విధానం మీద ప్రజలను బాగా ఎందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు మనం అనుకుంటాము యాక్చువల్గా మూడో ప్రపంచ యుద్ధం వస్తే అంటే మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడి నుండి మొదలైతే అంటే రాజకీయ నాయకుడి నుండి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక దేశానికి రాజకీయ నాయకుడు సరిగా లేకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుంది. అది మా విశ్వధర్మ శాస్త్రం చెప్తుంది. విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంటే మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి మూల కారణం ఏంటంటే ఆ దేశ రాజకీయ నాయకుల మీద ఆధారపడింది. ఆ దేశ రాజకీయ నాయకులను మనం సరిగా ఎంచుకుంటే మన క్షేమం కోసము, మన దేశ రక్షణ కోసము, మన దేశంలో ఉన్న ఆర్థిక స్థితిని పెంచడానికి మన రాజకీయ ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం ఆర్థికంగా స్ట్రాంగ్ ఉంటుంది. ఆర్థికంగా ఏ దేశం అయితే స్ట్రాంగ్ ఉంటుందో మిగతా దేశాలన్నీ తన ఆధీనంలో ఉంటాయండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా బాగా వివరించారు.